హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది, ఒకవేళ గనక దరఖాస్తులు విడుదలైతే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కొత్త పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఒక తాజా సమాచారం అయితే రివీల్ చేయడం జరిగిందండి. ఆ సమాచారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ దరఖాస్తులు విడుదల చేసిన తర్వాత ఎవరైతే కొత్త పింఛన్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరంలోనే కొత్త పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ గనక వచ్చే ఏడాది సంక్రాంతికి గనక దరఖాస్తులు విడుదల చేస్తే మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, మీరు పెన్షన్ పొందాలి అని పెన్షన్కి కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా మీ యొక్క ఆదాయం ఉంటేనే మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కుటుంబం మొత్తానికి మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు ఉండొచ్చు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక ఎక్కువ భూమి కనుక కలిగి ఉన్నా సరే ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుందనేది సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు అనేది సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు ఉండకూడదు అనేది సమాచారం. మిగతావి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు దీని నుండి మినహాయింపు ఉంటుందనేది సమాచారం అండి. సో ఎవరైతే కుటుంబంలో ట్రాక్టరు, ట్యాక్సీ, ఆటోలు డ్రైవ్ చేస్తూ ఉంటారో వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం. ఎవరైతే కారు డ్రైవ్ చేస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అనర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కొత్త పింఛన్లకు అనర్హులు అనేది సమాచారం అండి. సో కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదండి. అప్పుడే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆ కుటుంబ విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటరాదు. దీనిని గడిచిన 12 నెలలు సరాసరిగా తీసుకుంటారు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీ యొక్క కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు అంతే సమాచారం అండి. అప్పుడే మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు లేదా పెన్షన్ పొందుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదనేది సమాచారం అండి. కానీ పారిశుద్ధ కార్మికులు దీని నుంచి మినహాయింపు ఉంటుందంటే సమాచారం. పారిశుద్ధ కార్మికులు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే రాబోయే రోజుల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కొత్త పింఛన్లో భాగంగా ఎటువంటి పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ముందుగా కల్పించే పింఛన్లు ఏంటంటే వృద్ధాప్య పెన్షన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటారో వారికి వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రం 50 సంవత్సరాలు పూర్తి కాగానే 50 ఏళ్ల పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే బీసీ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వచ్చే ఏడాది దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. బీసీ లబ్ధిదారులు మాత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందనేది సమాచారం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్టీ అదేవిధంగా బీసీ లబ్ధిదారులకు 50 సంవత్సరాలు పూర్తి కాగానే వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి కూడా 50 ఏళ్ళు పూర్తి కాగానే కొత్త పింఛన్లు మంజూరు చేస్తాము అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి చేనేత కార్మికులు
చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి ఉంటుందనేది సమాచారం. సో ఓకేనా, ఈ యొక్క ధృవీకరణ పత్రం గనక ఉన్నట్లయితే 50 ఏళ్ళు పూర్తి కాగానే సామాజిక భద్రతా పింఛన్ కింద రూ. 4000 ప్రతి నెల తీసుకోవచ్చండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్‌లో పెన్షన్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో సో వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల దరఖాస్తులు విడుదల చేస్తూనే ఉంటుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మీరు గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందనైతే సమాచారం. ప్రెజెంట్ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లకు దరఖాస్తులని విడుదల చేసి ఉన్నారండి. వెంటనే గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి దరఖాస్తుని చేసుకోండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో అంటే కళ్ళు గీస్తూ ఉంటారో వారికి సంబంధించి కూడా 50 ఏళ్ల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. గీత కార్మికులు కనుక 50 సంవత్సరాలు నిండి ఉంటే వచ్చే దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో అంటే సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారో సో వారికి సంబంధించి కూడా 50 ఏళ్ళు పూర్తి కాగానే 50 ఏళ్ల పెన్షన్స్కు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం. సో వారికి సంబంధించి మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం కనుక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా 50 ఏళ్ల పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఈ విధంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి అదేవిధంగా వివిధ కేటగిరీ పింఛన్లకి సంబంధించి వచ్చే ఏడాది పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఇందాక నేను చెప్పిన అర్హతలు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పింఛన్లకి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.